హాయ్ ఫ్రెండ్స్, అందరం రామాయణాన్ని చిన్నప్పటి నుంచే విన్నాము. కానీ రాముడి జీవితం మనకు ఎందుకు ప్రేరణగా నిలుస్తుంది? ఆయన చేసిన ప్రతి నిర్ణయం, ప్రతి చర్య, ప్రతి త్యాగం మన జీవితానికి ఒక పాఠం. ఈరోజు మనం రాముడి జీవితం నుండి నైతికత, ధర్మం మరియు విధి పట్ల ఉండే నిబద్ధత గురించి తెలుసుకుందాం. రాముడు తన చిన్న వయసు నుంచే ధర్మాన్ని అనుసరించడంలో అపారమైన శ్రద్ధ చూపించాడు. గురుకుల విద్యలోనే కాకుండా తన కుటుంబ బాధ్యతలోనూ అతను నిబద్ధతతో ఉన్నాడు. జనకుడు అందించిన శివధనుస్సును విరిచి సీతా స్వయంవరంలో విజయం సాధించినప్పుడు కూడా అతనికి గర్వం లేదు. ఈ కథ మనకి ఏం చెబుతుంది అంటే, ఎంత గొప్ప విజయం సాధించినా మన హృదయం వినమ్రంగా ఉండాలి. అన్నబాటను నిలబెట్టుకోవడం కోసం తన రాజ్యాన్ని, సౌఖ్యాన్ని విడిచి అడవికి వెళ్ళిన రాముడు కేవలం భౌతిక విజయాలకు మాత్రమే పరిమితం కాలేదు. ధర్మాన్ని పాటించడం కోసం తన వ్యక్తిగత ఇష్టాలను అర్పించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం అనేక కష్టాలను ఎదుర్కొంటాము. కానీ రాముడు మనకు నేర్పింది ఏంటంటే, విధిని అంగీకరించడం, ధైర్యంగా నిలబడటం ద్వారా మనం జీవిత ప్రయాణాన్ని సాఫీగా చేయగలము. సీత అపహరణ అనేది రాముడి జీవితంలో ఒక పెద్ద పరీక్ష. కానీ అతను తన ధైర్యాన్ని కోల్పోకుండా హనుమాన్ సహాయంతో సీతను వెతుక్కోవడం ప్రారంభించాడు. ఈ ఘటన మనకు చెప్పేది ఏమిటంటే, మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనకు సహాయం చేసే మనుషుల్ని గుర్తించి వారికి కృతజ్ఞతతో ఉండాలి. అప్పుడు మాత్రమే సమస్యలను అధిగమించగలము. రాముడు రాక్షసరాజు రావణుడిపై విజయం సాధించడమే కాకుండా రావణుడి చివరి పూట కూడా అతని పాఠాలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనకు చెప్పేది, ప్రతిపక్షాన్ని గౌరవించడం ఒక గొప్ప గుణం. మన జీవితంలో విజయానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. విజయానికి కష్టం అనేది అనివార్యం. కానీ ధర్మాన్ని పాటించి విజయం సాధించినప్పుడు మనం నిజమైన సంతృప్తిని పొందగలం. రాముడి జీవితం మనకు ప్రతి దశలో ఒక గొప్ప పాఠం చెబుతుంది. ధర్మాన్ని పాటించడం, విధిని అంగీకరించడం మరియు జీవితంలో నైతికతను నిలబెట్టుకోవడం ద్వారా మనం విజయవంతంగా జీవించగలం. మీ జీవితంలో రాముడి నుంచి ఏ పాఠం మీరు నేర్చుకున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు ప్రేరణ ఇచ్చిందని అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.